యాంటీ డిప్రెసెంట్, యాంటీ యాంగ్జైటీ. అంటే అటు యాంగ్జైటీ ప్రాబ్లం రాకుండా చూస్తుంది, అంటే బాగా ఓవర్ యాక్టివ్ ఉండడం అనమాట యాంగ్జైటీ అంటే. డిప్రెషన్ అంటే చాలా డల్గా ఉండడం. ఈ రెండింటికి పనిచేసే ఏకైక మెడిసిన్ తిప్పతీగ. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీ స్కిన్లో కొలేజన్ యాక్టివిటీని, అలాగే హెయిర్కి, వీటన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం ముందే చెప్పుకున్నాం, ఇన్ఫ్లమేటరీ యాక్టివిటీస్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ పనిచేస్తుంది కాబట్టి బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ రాకుండా చూడడంతో పాటు బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. అంటే హార్ట్ టానిక్ లెక్క పనిచేస్తుంది కదా. అలాగే మీ లంగ్స్లో ఫ్లమ్ డిపాజిట్ కాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. అందుకే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు వదిలేయాలండి చెప్పండి. ఇవన్నీ చేయాలంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఇన్ఫ్లమేటరీ పనిచేస్తుంది, ఆటో మంచి, ఇవన్నీ చేయాలంటే బేసిక్ రూట్ ఏంటి? లివర్ టానిక్. ఇది లివర్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రావడం కానీ, సిరోసిస్ లివర్ ప్రాబ్లం, హెపటైటిస్ సి, హెపటైటిస్ బి, ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే మీరు తిప్పతీగని ప్రతిరోజు వాడాలి. సరేనా? ఎలా పౌడర్లు దొరుకుతున్నాయి, లేకపోతే తిప్పతీగ డైరెక్ట్గా దాన్ని బాయిల్ చేసేసి దాన్ని కషాయం తాగొచ్చు, దాన్ని తిప్పతీగ ఆకులను తీసుకుని ముద్ద చేసేసి దాన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. మొత్తానికి ప్రతిరోజు మీకు తిప్పతీగ అవసరం. తిప్పతీగని తీసుకుంటే 24 hours మీ బాడీ బుల్లెట్ ప్రూఫ్లో ఉన్నట్టు ఉంటుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్ మీ దగ్గరికి రాదు. చిన్న కాఫ్ కోల్డ్ దగ్గర నుంచి భయంకరమైనటువంటి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ దాకా రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది. సరేనా? వాడతారు కదా?